హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటిని ప్రేమ 10వ భాగాన్ని వినేద్దాం. వాచ్మెన్ వచ్చి దివ్య మేడం మీకోసం ఎవరో వచ్చారు, మిమ్మల్ని పిలవమని గొడవ చేస్తున్నారు అని అంటాడు. వస్తున్నానంటూ వాచ్మెన్ వెనుక వెళ్తుంది. అనుకి డౌట్గా అనిపించి ఆగు దివ్య నేను వస్తాను అని తన వెనుక వెళ్తుంది. రిషి లిల్లీని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళ వెనకే వెళ్తుంది. ఏమైంది లిల్లీ, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. మార్నింగ్ నుండి ఒకటే కడుపు నొప్పిగా ఉందిరా అంటుంది లిల్లీ. హో పీరియడ్ నొప్పా, ఉండు సార్ని అడిగి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అంటాడు. ఆ నొప్పి కాదు అని నిన్న దివ్య బర్త్డే అని ట్రీట్ ఇచ్చింది అని లిల్లీ చెప్తుండగా అర్థమైంది. ఇంకా నువ్వు ఏమీ చెప్పనక్కర్లేదు, నేను ఊహించగలను ఆ దారుణమైన పరిస్థితిని అని అంటాడు. లిల్లీ ఏమీ మాట్లాడుకున్నా సైలెంట్గా టేబుల్పై తలపెట్టి పడుకుంటుంది. పొట్ట నొప్పి వచ్చేలా తినకపోతే కొంచెం అరిగేలా తినొచ్చుగా అంటూ లిల్లీ తలపై చేయి వేసి నిమురుతాడు రిషి. దివ్య బయటికి వెళ్ళి చూడగా పృథ్వీ ఒక బీరు సీసా పట్టుకొని, ఏంటి డార్లింగ్, నన్ను కొట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నావా, నిన్ను నేను కనిపెట్టలేననుకున్నావా, ఏంట్రా కాలేజీకి వచ్చి మరీ గొడవ చేస్తున్నా, మర్యాద ఇక్కడ నుండి వెళ్ళలేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటుంది దివ్య. ఫోన్ చేసి నేను ఇవ్వనా, ఎస్ఐతో మాట్లాడతావా సిఐతో మాట్లాడతావా, అయినా నేను ఏదో నిన్ను శాశ్వతంగా నాతో గడపమని నేను అడుగుతున్నానా, ఒక్క రాత్రికే కదా అని దివ్య తల దగ్గర వాసన పిలుస్తూ అంటాడు పృథ్వీ. దివ్యకి పృథ్వీని చూస్తేనే తేలు జరలు పాకినట్లుగా అనిపిస్తుంది. వాడు అంత దగ్గరగా వచ్చేటప్పటికి చిరాగ్గా వాడిని వెనక్కి నెడుతుంది. దివ్య అలా చేస్తుందని ఊహించని పృథ్వీ కింద పడిపోతాడు. ఏంటే నీ పొగరు, ఒక్క రాత్రి నాతో గడపడం అంటే ఇంత సీన్ చేస్తున్నావు అని దివ్య చెంపపై కొట్టి తన చున్నీని లాగి కింద పడేస్తాడు. ఇప్పుడు అందరూ చూస్తుండగానే నీ బట్టలు ఒక్కొక్కటిగా తీసి నిన్ను వివస్త్రం చేస్తాను, ఏం చేస్తావే అని అంటాడు. దివ్య అను వైపు చూస్తుంది. అను ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కూల్గా ఉంటుంది. పృథ్వీ ఒరేయ్ దాన్ని పట్టుకోండ్రా అని తన వెనక ఉన్న తొట్టిగాంకి చెప్తాడు. వాళ్ళు దివ్యని కదలకుండా పట్టుకుంటారు. దివ్య ఏ రియాక్షను లేకుండా కోపంగా పృథ్వీ వైపు చూస్తూనే ఉంటుంది. కాలేజీలో ఉన్న అందరూ బయటికి వచ్చి చూస్తారు. పృథ్వీ మనిషి ఒకడు దివ్యకి దగ్గరగా వచ్చి తనపై చెయ్యి వేయబోతాడు. అంతే, వాడి 2 కాళ్ళ మధ్యలో మోకాలితో ఒక కిక్కు ఇస్తుంది. వాడు గింజుకుంటూ పడిపోతాడు. తనని పట్టుకున్న ఇద్దరికి కూడా పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. పృథ్వీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దివ్య కింద పడిన చున్నీని తీసుకుని, ఇది నాకంటే నీకే ఎక్కువ ఉపయోగపడుతుంది, రేపటి నుండి ముఖం దాచుకోవాలి కదా తిరగడానికి అంటూ వాడి చెంపలు 2 వాచేలా కొట్టి చున్నీ వాడి ముఖానికి వేసి కొడుతుంది. అందరూ పృథ్వీని చూసి నవ్వుతుంటారు. పృథ్వీకి అవమానంగా అనిపించి, నువ్వు ఇంతకింత ఏడ్చేలా చేసి అప్పుడు నీకు నువ్వుగా నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటానే అని అనుకుంటూ కానిస్టేబుల్ నచ్చడంతో జీబు ఎక్కుతాడు. లోపలికి వస్తున్న దివ్య ఎదురుగా ప్రిన్సిపల్ నిలబడి ఉంటారు. కమ్ టు మై ఆఫీస్ అని అంటారు. రాహుల్ ఫోన్ రావడంతో బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటాడు. ప్రిన్సిపల్ రూమ్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి. రాహుల్ ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంటే ప్రిన్సిపల్ దివ్యకి చివాట్లు పెట్టడం చూసి లోపలికి వెళ్తున్న ప్యూన్ని అడుగుతాడు ఏమైంది అని. ప్యూన్ బయట జరిగిన గొడవ గురించి చెప్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ దివ్యని చూడడు, ఎందుకంటే వెనక్కి తిరిగి ఉండడం వల్ల. నీకేమైనా బుద్ధుందా, ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావా లేక గొడవలు పడడానికి వచ్చావా, నువ్వు మెరిట్ స్టూడెంట్వి కాబట్టి నీ ఫస్ట్ తప్పుగా క్షమించి వదిలేస్తున్నా, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మీ పేరెంట్స్తో మాట్లాడాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తారు ప్రిన్సిపల్. దివ్యకి పేరెంట్స్తో మాట్లాడాల్సి వస్తుంది అనగానే వాళ్ళ అమ్మ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి, ఇది మళ్ళీ రిపీట్ కాదు సార్, ప్లీజ్ మా పేరెంట్స్కి చెప్పొద్దు సార్ అని అంటుంది. సరే నువ్వు వెళ్ళు అని అంటారు ప్రిన్సిపల్. దివ్య అలా బయటికి వెళ్ళగానే రాహుల్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి అంకుల్, ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి తిడుతున్నారు అని అడుగుతాడు. ఎందుకు, రౌడీలను కాలేజీ వరకు తీసుకుని వచ్చినందుక? లేదంకుల్, వాళ్ళు ఇక్కడి వరకు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నందుకు. తను మీ హాస్టల్లోనే ఉంటుంది కదా, అంటే వాళ్ళ పేరెంట్స్ మీ పైన నమ్మకంతో ఇక్కడ విడిచి వెళ్ళారు. వాళ్ళల్లో మేము మీతో ఉన్నాము అని ఆత్మస్థైర్యం నింపాలి, కానీ వాళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని చంపకూడదు అని అంటాడు. రాహుల్ మాటలకు ప్రిన్సిపల్ నువ్వు చెప్పింది కరెక్టే అని వెంటనే ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేసి ఆ రౌడీలపై కేసు పెడతాడు. సార్, ఈ కేసుని ఎస్పీ గారు స్పెషల్గా తీసుకోమని చెప్పారు, మేము చూసుకుంటాం సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఎస్ఐ. బయటికి వెళ్ళబోతూ రాహుల్ మాటలు వినిపించి ప్రిన్సిపల్ రూమ్ బయట ఆగిపోతుంది దివ్య. రాహుల్ మాటలు విన్నాక మనిషి మాత్రమే కాదు మనసు కూడా అందంగానే ఉంది అనుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్తుంది. లోపలికి వచ్చిన దివ్యని చూసి కంగారుగా, ఏమన్నారే ప్రిన్సిపల్ సార్ అని అడుగుతారు జాను అను.
ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోమన్నారు అంటూ తన ప్లేస్లోకి వచ్చి కూర్చుంటూ రిషి ఇచ్చిన పేపర్ని ఓపెన్ చేసి సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ థ్యాంక్స్ రా అంటూ గుండెలకి హత్తుకుంటుంది. అవును, ఇందాక అడుగుదామనుకున్నాను, ఏముంది ఆ పేపర్లో, ఎందుకు దాన్ని చూడగానే దివ్య ఫేస్ అంతలా వెలిగిపోతుంది అని అంటుంది లిల్లీ. దివ్య ఆ పేపర్ని వాళ్ళ వైపు తిప్పి చూపిస్తుంది. జాను, అను, లిల్లీలు వావ్ సూపర్, ఇది నువ్వే వేశావా రాహుల్ స్కెచ్ అని రిషిని అడుగుతుంది లిల్లీ. రిషి గర్వంగా కాలర్ చేతిలో పట్టుకొని నేనే అంటాడు. దివ్యకి ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపించి అవును పోలీసులు వచ్చారు అంటే, జాను మీ డాడ్కి కాల్ చేసావా అని అడుగుతుంది దివ్య. అవును నేనే కాల్ చేసి చెప్పాను అని జాను అనగానే మంచి పని చేశావు, అసలు నిన్న వాడి గురించి మీ డాడీకి చెప్పు ఉండాల్సింది, నేనే ఎందుకు లేని నిన్ను ఆపి తప్పు చేశాను అని అంటుంది అను. సర్లే వాడి గురించి వదిలేయండి. లిల్లీ నీకు పెయిన్ ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతుంది దివ్య. కొంచెం బెటర్, పర్వాలేదు అని అంటుంది లిల్లీ. అయితే కొంచెం నీ బాయ్ ఫ్రెండ్ వదులుతావా, నువ్వు అలా రిషిని పట్టుకుని కూర్చుంటే మా సింగిల్ హార్ట్స్ ఏమైపోతాయి అని డ్రామాటిక్గా అంటుంది. జాను, అనులు కూడా దివ్య పక్కన చేరి అవును అన్నట్లుగా తల ఊపుతారు. ఏంటి కుళ్ళుకుంటున్నారా మిమ్మల్ని అంటూ అక్కడున్న బుక్కుతో చిన్నగా కొడుతుంది. అంతే, ఏముంది, మళ్ళీ అక్కడ సరదా వాతావరణం ఏర్పడిపోతుంది. పోలీస్ స్టేషన్లో పృథ్వీని చితక్కొట్టి ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వాడి తొట్టి గ్యాంగ్కి కౌన్సిలింగ్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లో చేసిన మర్యాదలతో పైగా అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నాడు అన్న టాక్తో వాడు ఉండే ఏరియాలో పృథ్వీ అంటే భయం పోతుంది. కొన్ని రోజుల తర్వాత దివ్యకి ఫోన్ వస్తుంది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ చూడగా నాన్న అన్న నేమ్ చూసి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి నాన్న అని అంటుంది. నాన్న కాదు అని ప్రియా అనగా నువ్వు కాల్ చేసావేంటి, ఐ థింక్ నీ రిజల్ట్ గురించి అని దివ్య అనగా అవును నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, అంతేకాదు నాకు మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది, నేను జాబ్లో జాయిన్ అయ్యే ముందు నిన్ను చూడాలని అక్కడికి వస్తున్నాం అని అంటుంది. అలా ప్రియా తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దివ్యతో చాలాసేపు మాట్లాడతారు. దివ్య మాటలు అర్థం చేసుకుని ఏంటి ఆంటీ వాళ్ళు వస్తున్నారా అని అడుగుతుంది. అవును అక్కకి మంచి కంపెనీలో జాబ్ వచ్చిందంట, జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేద్దామని రేపు బయలుదేరుతున్నారంట అని అంటుంది. ట్రైన్కి బయలుదేరి వస్తున్నారా లేక బస్కా అని అడుగుతుంది జాను. ఏమో చెప్పలేదు, ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నారు, చూద్దాం అని ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతుంది. ఫోన్ పెట్టేశాక సుధా ఏంటి సర్ప్రైజ్ అని దాన్ని ఊరిస్తున్నావా అని ప్రియని చూస్తూ అంటుంది. అవునక్క, ఎప్పటి నుండో కారు కొనమని నాన్నని అడుగుతుంది కదా, మా చదువులు ఎటువంటి ఇబ్బంది రాకూడదని నాన్న ఇన్నాళ్ళు ఎలాంటి ఖర్చులు పెట్టుకోలేదు. ఇప్పుడు నా చదువు కంప్లీట్ అయిపోయింది, దివ్య చదువుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నాన్న కొంత అమౌంట్ని డిపాజిట్ చేసి ఉంచారు, అందుకే ఇప్పుడైనా తన కోరిక తీర్చాలని ఈ కారు కొన్నాను అంటూ ఇక్కడ ఉన్న కారుని ఆప్యాయంగా తాకుతుంది. శ్రీనివాస్ నాన్న చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని ఈ కారు చూశాక ఆ కోతి రియాక్షన్ దగ్గర నుండి చూడాలని ఉంది, కానీ ఆఫీస్లో లీవ్ దొరకలేదు, నువ్వు ఒక పని చేయి, దాని రియాక్షన్ ఎలా ఉందో నాకు వీడియో తీసి పెట్టు అని అంటుంది సుధా. సరే అక్క, నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను, ఫ్రెండ్కి వర్క్లో ఏదో డౌట్ వచ్చిందంట అని అంటుంది. దివ్య ఆంటీ వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళావా, వాళ్ళు వచ్చేసి ఉంటారు అని అను అంటే ఎక్కడికి వెళ్ళను, ట్రైన్కి రావడం లేదు అన్నారు, బస్సుకు కూడా రావడం లేదు అన్నారు, మరి ఎక్కడికి వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి అంటుంది జాను. అవును అదొకటి ఉంది కదా, నాకెందుకు ముందుగా తట్టలేదు అనుకుంటూ పైకి లేచి రెడీ అవుతుంది. దివ్య ఫోన్ రింగ్ అవుతుంది. దివ్య ఫోన్ ఆన్సర్ చేయగానే గుడి ఏంటి, అక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఫోన్ కట్ చేసి అను, దివ్య, ప్రియా చెప్పిన అడ్రస్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ప్రియా దివ్య కళ్ళు మూసుకొని మాట్లాడుకున్న నాతోరా అని ఒక ప్లేస్లో ఆపి కళ్ళపై చేతులు తీస్తుంది. ఎదురుగా దివ్య వాళ్ళ అమ్మ నాన్న నిల్చొని నవ్వుతూ ఉంటారు. దివ్యకి వాళ్ళని చూడగానే వెళ్ళి హగ్ చేసుకోబోతుంది. ప్రియా దివ్యని ఆపి కంగారెందుకు, వెయిట్ అని 1 2 3 సర్ప్రైజ్ అని కస్తూరి శ్రీనివాసులు తప్పుకోగానే కారు కనిపిస్తుంది దివ్యకి. దివ్య సంతోషంగా నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా అక్క అంటూ ప్రియని వాటేసుకుంటుంది. ఆ రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు. వైజాగ్ అంతా తిరుగుతారు. సాయంత్రం బీచ్ రోడ్డున పానీపూరి తింటూ సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు. ప్రియా, దివ్య, అను వాళ్ళని చూసి నవ్వుకుంటారు కస్తూరి శ్రీనివాసులు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే చాలాసేపటి నుండి 2 కళ్ళు వాళ్ళని గమనిస్తున్నాయని. అవును మీరు ఊహించినట్లు అది పృథ్వీనే.
దివ్యతో పాటు ప్రియని వాళ్ళ నాన్నని చూసి కోపంతో పృథ్వీ కళ్ళు ఎర్రబడతాయి. దివ్య అణులను హాస్టల్లో దింపి వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు. పోలీస్ దెబ్బలతో గ్యాంగ్లు మెయింటైన్ చేయడం మాని లారీ డ్రైవర్గా చేరుతాడు. వాళ్ళ కారణంగా ఎదుర్కొన్న అవమానాలు తిన్నది ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి ఫుల్గా తాగి ప్రియా వాళ్ళ కారు వెనకే తన లారీని కూడా తీసుకుని వెళ్తాడు. టైం అర్ధరాత్రి 2 గంటలు కావస్తుంది. పైగా హైవే కావడంతో వెహికల్స్ కూడా ఎక్కువగా లేవు. ఇంకో గంటలో హైదరాబాద్ చేరిపోతారనగా ప్రియా వాళ్ళ కారుని ఒక లారీ చాలా వేగంగా ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది. శ్రీనివాస్ గారు సడన్ బ్రేక్ వేయడంతో అప్పటి వరకు బ్యాక్ సీట్లో పడుకుని ఉన్న ప్రియా నిద్రలేస్తుంది. తాగి నడుపుతున్నట్లున్నాడు వెధవ, కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది అంటారు కస్తూరి. కొంచెం మత్తుగా ఏమైందమ్మా, ఎవరిని తిడుతున్నావు అని అంటుంది ప్రియా. ఏం లేదు తల్లి, నువ్వు నిద్రపో అని మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తారు శ్రీనివాస్. ప్రియకి దాహంగా అనిపించి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతుంది. కార్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఓవర్ స్పీడ్లో వెళ్తున్న లారీ కార్ని ఢీ కొడుతుంది. కార్ పల్టీలు కొట్టి పడిపోతుంది. కార్ గ్లాస్ పగిలి కస్తూరి గారి మెడకు గుచ్చుకుంటుంది. కస్తూరి గారు స్పాట్ డెడ్. ప్రియా ఫేస్ పై చిన్న చిన్న గాజు ముక్కలు గుచ్చుకొని ముఖం అంతా రక్తం కారుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం వల్ల పెద్దగా గాయాలు కావు. ప్రియా డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ అమ్మా నాన్నలకు ఎలా ఉందో అని టెన్షన్గా డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళ నాన్నని పిలుస్తుంది. శ్రీనివాస్ గారి తలకి బలంగా గాయం అవుతుంది. నాన్న ప్లీజ్, నాన్న లేవండి అంటూ ఏడుస్తూ డోర్ ఓపెన్ చేసి బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ గారు పలకకపోవడంతో ఏడుస్తూ అంబులెన్స్కి కాల్ చేయడం కోసం బ్యాక్ సీట్లో ఉండే తన మొబైల్కి వెతుకుతుంది. ఇది ఇంకా చావలేదు, చంపింది నేనే అని దానికి తెలియాలి అనుకుంటూ లారీలో తనతో పాటు తెచ్చుకున్న ఇనపరాడు తీసుకుని ప్రియా వైపు వస్తాడు పృథ్వీ. ఫోన్ దొరకగానే అంబులెన్స్కి కాల్ చేసి అడ్రస్ చెప్తుంది ప్రియా. ఎవరో మనిషి రావడం గమనించి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఆ మనిషి చేతిలో రాడ్ ఉండడం చూసి హే ఎవరు నువ్వు అంటూ అడుగులు వెనక్కి వేస్తుంది. పృథ్వీ గట్టిగా నవ్వుతూ అప్పుడే నన్ను మర్చిపోయావా? ప్రియకి దగ్గరగా వస్తాడు. ప్రియా టెన్షన్గా వెనక్కి అడుగులు వేస్తుంది. పృథ్వీ రాడ్తో ప్రియని కొట్టబోతుండగా శ్రీనివాస్ గారు పృథ్వీని కదలకుండా కాళ్ళు పట్టుకుని ప్రియా పారిపో అని అంటారు. వాళ్ళ నాన్నకి స్పృహ వచ్చిందని ప్రియా ఒక అడుగు ముందుకు వేయబోతే రావద్దు, మా గురించి ఆలోచించకు, పారిపో అని అంటారు. నాన్న అని ప్రియా ఏడుస్తుంటే దాని సంగతి తరువాత, ముందు నీ సంగతి చూడాలి అనుకుంటూ ఆ రాడ్తో శ్రీనివాస్ తలపై గట్టిగా కొడతాడు. శ్రీనివాస్ గారు ఆ దెబ్బతో ప్రాణాలు విడుస్తారు. ప్రియా నాన్న అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. పృథ్వీ ప్రియ దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని పైకి లేపి అంత బాధపడకు, ఇంకొన్ని క్షణాల్లో నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను అని అంటాడు. ప్రియా పృథ్వీ నుండి తప్పించుకోవడానికి పృథ్వీని గట్టిగా నడుతుంది. ప్రియా అలా చేస్తుందని ఊహించని పృథ్వీ కింద పడిపోతాడు. ప్రియా పృథ్వీకి దొరకకుండా చాలా దూరం పరిగెడుతుంది. ఒరేయ్ ఎక్కడ ఉన్నావు, త్వరగా రా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అంటూ ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతుంటాడు. అందుకే చెప్పాను ఈ నైట్ టైం ఎందుకు, మార్నింగ్ వెళ్ళు అని విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అవతల వ్యక్తి అంటూ ఉంటాడు. అసలే రోడ్డు మధ్యలో టైర్ పంచర్ అయి కారు ఆగిపోయిందన్న చిరాకులో ఉన్నాను. నువ్వు ఇప్పుడు క్లాస్ పీకేవనుకో నేను నిన్ను 2 పీకుతా. వద్దు బ్రో, వస్తున్నా, ఇంకో 10 మినిట్స్లో నీ ముందు ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఈ టైంలో అది కూడా హైవే పైన కారు ఆగిపోయింది, అసలే జనసంచారం లేని ప్లేస్ అని అనుకుంటూ చుట్టూ చీకటిగా ఉండడం చూసి బయట నిల్చోవడం ఎందుకు, వాడు ఎలానో వస్తుంటాడు, ఈ లోపల కూర్చుందామని డోర్ ఓపెన్ చేయబోతే అతని భుజంపై చేయి పడుతుంది. కొంచెం దగ్గరలో కార్ లైట్స్ వెలగడం చూసి ప్రియా అతని దగ్గరికి వెళ్తుంది. హే ఎవరు నువ్వు అని ఆ వ్యక్తి కంగారుగా అడగ్గా ప్లీజ్ వాడు నన్ను చంపేస్తాడు, కాపాడండి అంటూ ప్రాధేయపడుతుంది. ఫేస్ అంతా రక్తం కారుతుండడంతో పైగా చీకటి కావడంతో ప్రియా ముఖం సరిగ్గా కనపడదు. ప్రియకి చాలా దూరం పరిగెడటంతో పాటు టెన్షన్ ఎక్కువై కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ వ్యక్తి ప్రియని తన ఒడిలోకి తీసుకుని ప్రియా ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎవరు మిమ్మల్ని తరిమింది, మీ వెనక ఎవ్వరూ రాలేదే అని ప్రియకి నీళ్లు తాగిస్తాడు. ప్రియా వాడు వస్తున్నాడు, అక్కడ వాడు అంటూ ఏదో చెప్పేలోపు పృథ్వీ వెనక నుండి ప్రియకి వాటర్ తాగించిన వ్యక్తి తలపై కొడతాడు. ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఏంటి వీడు నిన్ను కాపాడేస్తాడా అనుకుంటున్నావా? చూసావా ఒక దెబ్బతో ఎలా పడిపోయాడో, నెక్స్ట్ నువ్వే అంటూ ప్రియా తలపై గట్టిగా కొడతాడు. ప్రియా అలా నేలపై పడిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.